ఖానాపూర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మా అన్నతో సమానమైనటువంటి ఎన్ఆర్ఐ డాక్టర్ పన్నాల జనార్దన్ గారు, అతను ఇక్కడ మారుమూల ప్రాంతంలో పుట్టి ఎక్కడో అమెరికాలో ఉంటూ ప్రజలే ధ్యేయంగా కన్న భూమిని మర్చిపోని విధంగా అతను చేసే సేవలు వాస్తవానికి అతనికి ఎప్పటికీ మర్చిపోయినటువంటి మనం రుణపడి ఉండాలి. ఈరోజు తమ్ముడు ఖానాపూర్ పారిశుద్ధ్య కార్మికులకు అందరు 48 మంది వర్కర్స్కు చలి చాలా ఉంది కాబట్టి వాళ్ళు పొద్దున్న లేవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు మా తరపున బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పగానే అన్నగారు స్పందించేసి 48 మెంబర్స్కు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాస్తవానికి కార్మికులకు సేవ చేయడం చాలా అదృష్టకరం. అదేవిధంగా అన్నగా డాక్టర్ జనార్దన్ గారు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. సారే అని చెప్పని నిరుపేద కుటుంబాలకు 25,000 వర్తున్నటువంటి 25 కుటుంబాలకు దాదాపు 10 లక్షల ఖర్చుతోని 25,000 ఫ్రిడ్జ్తో పాటు స్టీల్ సామాన్ కానీ చాలామందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ అప్పుడు చాలా సబ్సిడీ జరిగింది. అదేవిధంగా నిరుపేదల పెళ్ళిళ్ళైనా ఏమైనా చాలా పెద్ద విషయం చెప్పాలంటే కోవిడ్ టైంలో ఆక్సిజన్ మిషన్లు దాదాపు ఒక్కొక్క మిషన్ 5 లక్షల వర్తున్నటువంటి మిషన్లు 3-4 ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎవ్వరు లేని సమయంలో కోవిడ్ టైంలో అమెరికాలో ఉండు తమ్ముడు ఏం కావాలో మీ ఖానాపూర్కు నేను ఉన్నా అని చెప్పని ఫోన్ చేయడం, వీడియో కాల్ మాట్లాడడం, వెంటనే హాస్పిటల్కి కానీ ఏది దానికి ఆక్సిజన్ కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ చాలా సేవాకర్యలు చేయడం మనం ఖానాపూర్ తరపున వాళ్ళకు వందనాలు తెలియాలా. థ్యాంక్ యూ అన్న. ఈ రుణం ఎప్పుడు మేము తీర్చుకోం. ఎప్పుడు ఇలాంటి సేవలు ఈరోజు ఖానాపూర్ మండలంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు మనం బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో పారిశుద్ధ్య కార్మికులు అంటే వాళ్ళకు దేవుళ్ళతో సమానం. ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడు బలంగా నమ్మేది ఏంటంటే పట్టణాలు వీధులు కానీ పరిశుభ్రంగా ఉంటేనే మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే పని అది మామూలు విషయం కాదు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఏంటంటే చలికాలం కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటేనే, వాళ్ళు వెచ్చగా ఉంటేనే, వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఈ యొక్క వాడలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మనం ఒక బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 48 మందికి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం గారు పాల్గొన్నారు. అలానే మున్సిపల్ కమిషనరు మనోహర్ గారు, అలానే మన ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ జన్నారపు శంకర్ గారు, సో మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. అండ్ థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ మరియు స్వచ్ఛంద సంస్థ ఎన్ఆర్ఐ డాక్టర్ పన్నాల జనార్దన్ గారికి, కమిషనర్ గారికి, ఈ తోటి లేబర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు వాస్తవానికి ఇప్పుడు డాక్టర్ పన్నాల జనార్దన్ గారు చెప్పినట్టు అంటే మనం యూజ్ చేసినటువంటి మురికి కాలువను, ఈ చెత్తను మనం తీసుకోవడానికి మనమే వెనుకాడుతాం. అటువంటిది ఎవరో అన్ని వ్యర్థాలను పడేసి చేసి దుర్గంధమైనటువంటి వాసనను పీల్చుకొని ఊరికి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేటువంటి కార్మికులకి మనం ఎన్ని చేసినా కూడా తక్కువనే. ఇటువంటి అంటే మంచి మనసు ఉన్నటువంటి జనార్దన ఈ పారిశుద్ధ్య కార్మికులకి సెలెక్ట్ చేసుకొని దుప్పట్లు పంపించడం చాలా గర్వకారణం, గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని చేసినా తక్కువనే. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి తోటి మానవుడే అనాథగా ఉన్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తిని ఎవరు పట్టించుకోకుండా కూడా మున్సిపల్ సిబ్బంది వారే తను తీసుకుపోయి అక్కడ ఖననం చేసి కుక్కలు, పందులు, ఇంకా ప్రతిదీ కూడా వీళ్ళు చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎవరు చేయాలనేటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీరికి ఎన్ని చేసినా మనం తక్కువనే అని చెప్పేసి గుర్తించి మా పారిశుద్ధ్య కార్మికులతో జనార్దన్ గారు ఈ విధంగా సేవ చేయడం చాలా సంతోషకరం. మా పారిశుద్ధ్య కార్మికుల తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మమ్మల్ని వెన్నుకొని ఇట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మున్సిపల్ స్టాఫ్కు, వర్కర్లకు ఇట్లాంటివి తీసుకురావడం మంచిగా మాకు గర్వంగా అనిపిస్తుంది. అలాగే ఇంకా ప్రాన్సర్స్ ఎవరైనా ఉన్నా మా గురించి ఆలోచించి ఇట్లాంటి డిసిజన్లు తీసుకోవాలని సార్కు నమస్కారం చేస్తాను. ఆలోచించి చేసినందుకు మీకు నమస్కారం అయ్యా.